అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వార్త. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించేందుకు కడపలో పర్యటించారు పవన్ కళ్యాణ్. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా బన్నీ అరెస్ట్ పై స్పందించాలని ఓ విలేకరి అడగ్గా పవన్ ఈ విధంగా సమాధానం చెప్పారు. అసలు ఏం సమాధానం ఇచ్చారు? ఇది సంబంధం లేని ప్రశ్న. ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే సినిమాల గురించి ఏం మాట్లాడడం? ఇంకా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించండి. సినిమాను మించిన సమస్యలపై డిబేట్ పెట్టండి, అడగండి. పెద్ద మనస్సుతో ఆలోచించాలని పవన్ కళ్యాణ్ మీడియాను కోరారు. మరోవైపు వైసీపీ శ్రేణులు ఎంపీడీఓపై చేసిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని, ఆహం తగ్గించి అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పరామర్శించిన పవన్ కళ్యాణ్ ఆయన ఆరోగ్యం ఎలా ఉందనేది ఆరా తీశారు. ఆయన కుటుంబానికి తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ఇంతకీ ఎంపీడీఓపై జరిగిన దాడి అనేది ఎవరి కుట్ర అంటారో కామెంట్ చేయండి. ఈ రోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయి ఉండొచ్చు, గతంలో మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు.